నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక కామెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారిన పరిస్థితి సార్. ఒక పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తలకు పక్షపాతం చూపించవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ కూడా వైసీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ వివాదానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. సో చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం అంటూ సాక్షిలో పెద్ద కథనం సార్. చంద్రబాబు చేసిన పదవీ స్వీకరణ ప్రమాణం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్ చేయించిన తర్వాతే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి ఏ ముఖ్యమంత్రినైనా. మళ్ళీ మీ ప్రశ్నలో ఏముంది? పక్షపాతంతో తన పార్టీ వారు చేయడం ఓకే కానీ అని వైసీపీ అంటున్నారు అని అన్నారు. ఒక పార్టీ అధినేతగా అంటే ఒక పార్టీ అధినేత వేరు, ముఖ్యమంత్రి వేరు. మరి మరి పార్టీ అధినేతగా ఎట్లాగో వాళ్ళ పార్టీ వాళ్ళ పక్షపాతం అని చర్చ రాదు కదా. ఒక పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి చేయడం పక్షపాతం అని చర్చ ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి అన్నప్పుడే పక్షపాతం అని చర్చ వస్తుంది. మరి అది వైసీపీ వాళ్ళు అంటున్నారు అని మీరు అన్నారు. ఎక్కడ అన్నారో నాకు తెలియదు. అన్నుంటే తప్పే కదా. ఇప్పుడు ఈ ఒకవైపు పక్షపాతం చూపను అని ప్రమాణం చేసావు, పక్షపాతం ఎందుకు చూపుతున్నావు అని అడుగుతూ మళ్ళీ తన పార్టీ వారికి పక్షపాతం చూపితే సరే కానీ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అదే తప్పు కదా మొదలు. అన్న ముఖ్యమంత్రిగా తన పార్టీ వారికి కూడా పక్షపాతం చూపద్దు. మరి నేను గమనించలేదు కానీ వైసీపీ వాళ్ళు ఆ మాట అంటే అది కూడా తప్పే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్షపాతం చూపొచ్చు, కానీ ఆ ఎగ్జామ్షన్లో వైసీపీ వాళ్ళు ఇస్తే అన్యాయమే. అది ఆ ఎగ్జామ్షన్ కూడా ఎట్లా ఇస్తారు? ఎవరికీ పక్షపాతం చూపెట్టద్దు కదా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరికీ పక్షపాతం చూపెట్టకూడదు. తర్వాత ఇప్పుడు మీరు ఆ బయటలో ఉన్నది వైసీపీ వారికి పనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అన్నాడు. ప్రజలకు పనులు చేయకూడదు అనలే కదా. దాని మీనింగ్ మరి ఎట్లాగైనా తీయచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనులు చేస్తారు టీడీపీ వాళ్ళు? ఎవరైనా టీడీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎలా పనులు చేస్తాడు? మరి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడింది ఎవరితోని? పార్టీ కార్యకర్తలతో అనుకుంటా కదా. అధికారులతో చెప్పాడా, పార్టీ కార్యకర్తలు చెప్పాడా? పార్టీ కార్యకర్తలు పనులు చేయదంటే తప్పేమున్నదల్లా. పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పనులు చేస్తే డైరెక్ట్గా నిన్న నష్టం కదా. అది అధికారులకు చెప్తే తప్పు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ దగ్గరికి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే మీరు పనులు చేయొద్దు అని కనుక చీఫ్ మినిస్టర్ హోదాలో చెప్తే తప్పు. తన పార్టీ కార్యకర్తలకు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అంటే అలా తప్పే ఉంటుంది. మరి ఆయన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అని ఎవరితో ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయొచ్చు. నేను ఆ టెక్స్ట్ ఆఫ్ ద బైట్ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాను. టెక్స్ట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేస్తే పాముకు మీరు పాలు పోసి పెంచినట్లే అంటున్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ వైఖరి ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు సంబంధించిన పనులు కనుక తీసుకొని అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పనులు న్యాయమైనవైనప్పుడు అవి చేయాలా వద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, 11 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇతర రకాల ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎవరు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఓ పనులు తీసుకొని వచ్చినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు కనుక దాన్ని చేయకూడదు అని కనుక ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తే అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే చెయ్యాలా వద్దా అనే దానికి ఆ పని అవసరం ఏంటి, ఆ పని చేయడం న్యాయమా కాదా ఉంటుంది తప్ప ఆ పనికి
చేయడం న్యాయము అనుకున్నప్పుడు చేయాలి, న్యాయం కాదు అనుకున్నప్పుడు చేయకూడదు. కానీ ఆ పని టీడీపీ వాళ్ళు పట్టుకొచ్చారా, వైసీపీ వాళ్ళు పట్టుకొచ్చారా, డెమోక్రసీలో నేను అర్థం చేసుకోగలుగుతాను. అధికార పార్టీ, అధికార కూటమి వారికి ఉద్యోగులు ఎక్కువగా వింటారు. కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తన నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణలు. సో ఎందుకున్నారు, ఉంటారు. ఎందుకు అంటే అది నీ పర్సివేషన్ పైన ఆధారపడి ఉంటుంది. నేను నా అనుభవమే చెప్తాను. నేను ఎమ్మెల్సీ అయ్యేదాకా రంగారెడ్డి జిల్లా, ఆనాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఒక్కటంటే ఒక్కటి. మీకు అంతకుముందు మరి రూలింగ్ పార్టీ లేవా, వాళ్ళకి ఎమ్మెల్యే లేరా, వాళ్ళ మంత్రులు లేరా? బోలెడు మంది మంత్రులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఎందుకు రాలేదు రంగారెడ్డి జిల్లాకు? 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి రంగారెడ్డి జిల్లాలో. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలన్నీ హైదరాబాద్లో పెట్టాల్సిందంటే రంగారెడ్డి జిల్లా పరిధిలో పెట్టారు. కానీ నాట్ ఏ సింగిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక్క రంగారెడ్డి జిల్లా ఏర్పడినంతప్పటికీ. నేను ఎమ్మెల్సీగా ప్రచారంలోకి వెళ్ళాక ప్రజలు నాకు చెప్పారు, ఇది నాకు చాలా అన్యాయం అనిపించింది. ఎక్కడో తాండూరులో ఉన్న ఒక పేద బిడ్డ ఆ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫీజులు కట్టి చదివించుకునే కెపాసిటీ లేకపోతే హైదరాబాద్కి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివేవాళ్ళు. నేను కళ్ళారా చూశాను. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వాళ్ళు బస్సులో రాంగా చూశాను. నేను నాతో ఎక్కడికి వస్తున్నా అంటే, సార్ మాకు కాలేజీకి వస్తున్నా, లేదా మాకు కాలేజ్ అయిపోయి పోతున్నా. నాకు ఒకరోజు తాండూరు మీటింగ్కి వెళ్తుంటే నేను 2 o'clock 3 o'clock బస్సు ఎక్కాను. చాలామంది స్టూడెంట్స్ ఎక్కారు. ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారంటే, మేము కూడా తాండూరు సార్ అన్నారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. అదేందయ్యా డిగ్రీ కొరకు ప్రతిరోజు హైదరాబాద్ వస్తారా మీరు 2 గంటలు అంటే, సార్ మా దగ్గర ఎక్కడ డిగ్రీ కాలేజ్ లేదు అన్నాడు. నాకు చాలా బాధేసి ఎన్నికల్లో హామీ ఇచ్చాను. ఇచ్చి కౌన్సిల్లో నేను రిజైన్ చేస్తాను, లేకపోతే మీరు కనుక డిగ్రీ కాలేజ్ పెట్టకపోతే అని గొడవ చేస్తే అప్పటి ప్రభుత్వం 1/2 గంటలో స్పందించింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెడుతూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అప్పటి వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టకూడదని ఒక విధానం ఉండే. కొన్నేళ్ల వరకు గవర్నమెంట్ డిగ్రీలో ఒక్కటి పెట్టలేదు. నేను అన్నాను, అప్పుడు మీరు ఇడుపులపాయల్లో IIIT పెట్టుకోవడానికి మీకు మనసొప్పింది, కానీ మా రంగారెడ్డి జిల్లాలో ఒప్పలేదా అని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి నేను వెళ్ళి రిజైన్ చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ముందు, ట్యాంక్ బండ్ ముందు నిరాదీక్ష కూర్చుంటా. నా జిల్లా, నా నియోజకవర్గంలోని ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ తేనప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండే లాభం ఏంటి అని చాలా సీరియస్గా రియాక్ట్ అయితే మొత్తం రాష్ట్ర శాసన మండలంతో ఆశ్చర్యపోయింది. ఎవరు ఊహించలేదు అంత దారుణమా, రంగారెడ్డి జిల్లాకు ఒక కాలేజ్ లేదా అని. తర్వాత ఒక్కటి కాదు, 4 కాలేజీలు వచ్చాయి. మీకు 4 కాలేజీలు చేవల్లో వచ్చాయి, ఇబ్రహీంపట్నం వచ్చింది, తాండూరులో వచ్చింది. అంటే నేను ఇది ఎందుకు దాన్ని, నేనే అధికార పార్టీ సభ్యుని కాదు కదా. అందువల్ల చాలా సందర్భాల్లో మన పర్సువేషన్ బట్టి ఉంటుంది. మనం గట్టిగా నిలబడి పోరాడితే, ఎందుకంటే వ్యవస్థ చాలా పెద్దది, అంత కంట్రోల్ ఉండదు. అందువల్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేక మంది తమ నియోజకవర్గానికి అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అధికారంతో సంబంధమే లేదు, అధికారం ఉండి కూడా చేయని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇటు అటు ఉంటారు. కానీ జనరల్గా అధికార పార్టీ కాస్త అనుకూలంగా వ్యవస్థ ఉంటుంది కాదని, ఎందుకంటే వాళ్ళ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ పలుకుబడి ఉంటుంది కనుక. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, ఈవెన్ ప్రజాప్రతినిధులు లేకపోయినా ప్రజలుగా వాళ్ళు వస్తారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యే లేరు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక నాయకులు పోయి ఒక మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇంకా పలానా సమస్య ఉంది, అది జనైన సమస్య అన్నప్పుడు దాన్ని చేయకూడదా? వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ప్రతిపక్షం లేరు, వాళ్ళ అసెంబ్లీలో లేరు, వాళ్ళ ఎమ్మెల్యే లేరు అని అడగలమా? అందువల్ల చంద్రబాబు నాయుడు ఉద్దేశము ఇది అని నేనేమి మాటలకు రకరకాల అర్థాలు తీయలేను. కానీ పొజిషన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీకి పనులు చేయడం అనేది తెలుగుదేశం చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన పనులు అధికారుల ముందుకు, మినిస్టర్ల ముందుకు తీసుకొస్తే ఆ పనులు చేయడం ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆ పార్టీ తెచ్చింది కదా అని ఆపడం మాత్రం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఎలా చేస్తారు, ఎలా అన్నారు అనేది ఆ మాటలకు నేనేమి రకరకాల అర్థాలు తీయలేను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేష్.